భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు 6 రోజుల పాటు 3 దేశాల పర్యటన అనేది చేస్తున్నారు. సో ఇందులో మోస్ట్ క్రిటికల్ ఈయన ఆస్ట్రేలియా వెళ్ళారు. సో ఆస్ట్రేలియాలో ఇతని ప్రాణాలకు ప్రమాదము అని కూడా మాట్లాడారు. మీకు ఒక మెయిల్ రావడము, ఒక ముస్లిం గ్రూప్ సో మిమ్మల్ని మేము ఆస్ట్రేలియాలో హత్య చేయబోతున్నాము, మీరు ఎక్కడ నుంచి అయితే ప్రసంగించబోతున్నారో ఆ టెర్రస్ కూలిపోవచ్చు, ఇందులో మీరు మరణించు, ఇలాంటివన్నీ పెట్టారు. సో ఈయన వెళ్ళిన తరువాత చూడండి ఒక అద్భుతమైన విషయము జరిగింది. మీకు ఆస్ట్రేలియా యొక్క ప్రధానమంత్రి ఉన్నారు చూసారా, యాంటోనీ ఆల్బనీజీ అంటారు చూసారా, ఇతను కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకున్నాడు. మోదీ గారికి ఏమనిపించిందంటే ఇది చాలా చాలా బెనిఫిట్. అంటే 2047 వచ్చే నాటికి భారత్లో మీకు 60 మిలియన్ ఇళ్లకు మీరు కరెంటు సప్లై చేయాలండి. ఎలా చేస్తారు? ప్రస్తుతం ఉండే మెథడ్ కాదు, న్యూక్లియర్ పవర్ ద్వారా చేస్తారు. ఇప్పుడు మీరు రష్యాలో ఉన్నారనుకోండి, ఎలక్ట్రిసిటీ అనేది చాలా చాలా చవకగా ఉంటుంది. ఎందుకు? వాళ్ళు న్యూక్లియర్ యూనిట్స్ వాడతారు. న్యూక్లియర్ పవర్ ద్వారా పవర్ని జనరేట్ చేస్తారు, ఎలక్ట్రిసిటీని జనరేట్ చేస్తారు. సో మనము కూడా ఇదే ఆలోచనలో ఉన్నాం. 2047 ఆ టైంలో మోదీ గారు ఉంటారు, ప్రస్తుతం ఉండే ప్రముఖ నాయకులు మీరు నేను ఉంటామా తెలియదు, కానీ దేశము ఉంటుంది, దేశ ప్రజలు ఉంటారు, వాళ్లకు ఎలక్ట్రిసిటీ కావాలి, అంతేనా? సో అలాంటప్పుడు 100 గీగావాట్స్ పవర్ జనరేషన్ కావాలి. ఇక్కడే ఆస్ట్రేలియా అంటే మీకు యురేనియంకి చాలా చాలా పేరు పొందిన దేశం. మరి ఇంతకు ముందు ఎందుకండి ఈ ఒప్పందాలు మనం ఆస్ట్రేలియాతో వేసుకోలేదు అంటే నాన్ ప్రొలిఫరేషన్ న్యూక్లియర్ ట్రీటీ అంటారండి. ఇందులో మనం సంతకం పెట్టలేదు. అంటే ప్రపంచంలో ఈ దేశాల వద్ద అంతా కూడా అణు అస్త్రాలు ఉంటాయి, భారత్ వద్ద ఉండకూడదని మీరంటే అంటే ప్రస్తుతం ఇరాన్ పరిస్థితి మనకు కూడా క్రియేట్ చెయ్యాలని అనుకున్నారు. మీరు కూడా అణు అస్త్రాలు ఉండకూడదు అన్నారు, మనం ఒప్పుకోలేదు. సో మన వద్ద ఇవాళ న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి. మనము ఈ ట్రీటీలో ఏ రోజు కూడా ఎన్పిటి అంటారండి సంతకాలు చెయ్యలేదు. ఎవరైతే ఎన్పిటిలో సంతకాలు చెయ్యలేదో వాళ్లకు మేము యురేనియం ఇవ్వము అని చెప్పి ఆస్ట్రేలియా ఒక కండిషన్ పెట్టుకుంది. కాబట్టి మనకు ఇవ్వలేదు. కానీ మన ప్రభావం ఇవాళ ప్రపంచం మీద ఎంత ఉంది అంటే స్ట్రాటజిక్ అటానమీ. ప్రతి ఒక్క దేశము కూడా భారత్ లాగా ఉండాలి, మనలాగే తయారవ్వాలని ఆలోచిస్తున్నారండి. ఇందులో ఆస్ట్రేలియా కూడా, మొన్న చెప్పాను, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఉంది, కానీ డిఫెన్స్ ఒప్పందాలు అంటే అమెరికా, యూకే, ఫ్రాన్స్, కెనడా ఎవరు ఒప్పుకోరు. నాటో దేశాల ప్రభావం, వాళ్ళ ఆయుధాలే వాడాలి, వాళ్ళ స్ట్రాటజీనే ఆస్ట్రేలియా అనుకరించాలి. ఇవాళ ఆస్ట్రేలియా అడుగుతుంది. ఎందుకు? నాటో యొక్క బలహీనత ఏమిటో రష్యా యుద్ధంలో తేలిపోయింది కదా. మీకే పవర్ లేదు, మీరు మమ్మల్ని ఎలా ఆదుకుంటారు? అదే భారత్ను చూడండి, వాళ్ళు సెల్ఫ్ రిలయంట్గా, ఆత్మనిర్భర్గా, వాళ్ళ దేశం యొక్క రక్షణ వాళ్ళదే, ఎవరి మీద ఆధారపడరు. ఎందుకంటే ఇప్పుడు ఆస్ట్రేలియా అన్నారు అనుకోండి, చైనా అంటేనే భయం అండి. ఇప్పుడు మనము మాట్లాడుతున్న ఈ టాపిక్ ఏంటి? కోకోస్ కీలింగ్ ఐలాండ్స్ అంటారు. సో ఇవాళ వాళ్ళ ప్రధానమంత్రి ఏమన్నారు? ఈ ఐలాండ్ను మేము భారత్కి ఇస్తున్నాము. ఎంత పెద్ద విషయం చూడండి. అంటే మనది గగన్యాన్ ప్రాజెక్ట్ ఉంది కదండి, మనిషిని అంతరిక్షంలోకి పంపించడం. సో ఇది మనం స్వయంగా మన టెక్నాలజీతో చెయ్యాలి. మరి దీనికి ట్రాకింగ్ సిస్టమ్స్ ఉంటాయి కదా, ఇస్రో వాళ్ళు ట్రాకింగ్ సిస్టమ్స్ పెట్టుకుంటారు కదండి, వాళ్ళకు ఇక్కడ ల్యాండ్ స్టేషన్ నుంచి గమనించాలి కదా. సో ఈ కోకోస్ ఐలాండ్స్ అనేది చాలా చాలా అనువైన ఒక ప్రాంతం. కాబట్టే ఇండియాకు సంబంధించిన మిలిటరీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పదే ఇక్కడికి వెళుతూ ఉంటారు. అంటే రీఫ్యూయలింగ్ అనండి, అలాగే మిలిటరీ టు మిలిటరీ, గవర్నమెంట్ టు గవర్నమెంట్ ఈ అగ్రిమెంట్లు వేసుకోవాలి అని మనం ఎప్పటి నుంచో ప్రయత్నాలు. ఎందుకు? గగన్యాన్ ప్రాజెక్టు కోసం. కానీ అమెరికా వాడు ఉన్నాడు చూసారా, ఈ యొక్క ఐలాండ్ మీద వాడి దృష్టి ఉంది. ఏదో ఒక రకంగా ఆస్ట్రేలియాను మభ్యపెట్టి ఇక్కడ తన ఎయిర్ బేస్, మిలిటరీ బేస్ను పెట్టుకోవాలని అమెరికా వాడు ప్రయత్నాలు చేశాడు. మీకు డియాగో గార్జియా అంటాం చూసారా, అది యూకే వాళ్ళ చేతుల్లో ఉంటుంది. కానీ ఎప్పుడైనా అమెరికాను చూడండి, ఒంటరిగా ఇలాంటి పనులు చేయడు, ఎవరో ఒకరిని కలుపుకుంటాడు.
అంటే ఏమైనా ప్రమాదం అంటే ఆ దేశము ఎదుర్కోవాలి, నేను నీకు సపోర్ట్ అంటాడు. అలాగ వాడు ఆలోచనలో పడితే ఆస్ట్రేలియా వాళ్ళు నో అన్నారు. ఎందుకు? చైనా భయం. 2023 దాకా కూడా చైనా అంటే ఆస్ట్రేలియాకి ఎప్పుడూ భయం. ఇప్పుడు అమెరికా వాళ్ళు అక్కడికి వచ్చారు, ఏదో ఒక యుద్ధము అనుకోండి, ముందు ఆస్ట్రేలియా బలైపోతుంది కదా. కాబట్టి కోకోస్ కీలింగ్ ఐలాండ్స్ అమెరికాకు వాళ్ళు ఇవ్వలేదు. కానీ విచిత్రము, యాంటోనీ ఆల్బనీస్ భారత్ అక్కడికి వస్తుంది అంటే, భారత్ మిలిటరీ వస్తుంది అంటే మేము రెడీ. అమెరికాకు లేని అవకాశము భారత్కు వాళ్ళు కల్పించారు. సో ఇదే ఇందులో ఉండే గొప్ప విషయం. మరి మోదీ గారు ఏం చేశారో చెప్పమంటారా? స్టేడియంలో ఉండే ఈ ఎన్ఆర్ఐలు వాళ్ళందరినీ ఉద్దేశించి మన యాంటోనీ ఆల్బనీస్ ఇంత గొప్ప పని చేశారు. భారత్కు ఇంత గొప్ప ఒక ఆఫర్ని ఇవ్వడము, అసలు కన్ఫర్మ్ చేయడం, మీరు వాడుకోండి, కోకోస్ ఐలాండ్స్ని మీరు వాడుకోండి అని మనకు ఇచ్చారు. మరి మనం ఎలా ఈయన్ని గౌరవించాలి? సో అందరూ కూడా మొబైల్ ఫోన్లు తీసుకోండి, ఫ్లాష్ లైట్స్ ఉంటుంది చూసారా, దానిని ఈయన కోసం చూపించండి అంటే ఆ దృశ్యము చూడాలి ఫ్రెండ్స్. అద్భుతం అండి. ఎటు చూసిన వందల వేల మంది ఆ ఫ్లాష్ లైట్ను ఆన్ చేసి యాంటోనీ ఆల్బనీస్ అని చెప్పి ఇలాగ ఊపుతుంటే మీరు ఆయన రియాక్షన్ చూడాలి. హి వాజ్ షాక్డ్ అనమాట, స్టన్ అయిపోయాడు. అసలు ఈ భారతీయుల రెస్పాన్స్ ఇంత అద్భుతంగా ఉంటుందా అని చెప్పి. అలాగే మీకు ఇక్కడ విక్టోరియా ప్రీమియర్, అసలు భారతీయులు అంటే ద మోస్ట్ ట్రస్టెడ్ పీపుల్ ఇన్ ద వరల్డ్. పూర్తిగా వాళ్ళని మేము నమ్ముతాము. వాళ్ళ విద్యార్థులు అనండి, వ్యాపారులు అనండి, వాళ్ళను మేము టోటల్గా ట్రస్ట్ చేస్తాం. వీ ట్రస్ట్ ఇండియా అని చెప్పి ఆవిడ చెప్పడంతో అంటే ఆస్ట్రేలియా మనకు ఎంత ఒక ఫేవరబుల్ కంట్రీగా ఉంది అనేది చెప్పడానికి ఇదంతా మాట్లాడుతున్నాం. ఎప్పుడు కూడా రా ఏజెంట్లు ఇదే గమనిస్తారు. ఆ దేశం యొక్క అతి ముఖ్యమైన నాయకులు వాళ్ళ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంది, వాళ్ళు మోదీని కలుస్తున్నప్పుడు ఎలా కలుస్తున్నారు, సో వాళ్ళ ముఖము ఎలా ఉంది, ఆ చిరు మందహాసము ఉందా లేదా ఆప్యాయతతో పలకరిస్తున్నారా, బాడీ, అలాగే వాళ్ళ మూమెంట్స్ ఎలా ఉన్నాయి. సో ఇవన్నీ మనం గమనిస్తామండి. ఆస్ట్రేలియా పూర్తిగా భారత్తోనే ఉంది. భారత్ లాగే మాకు కూడా ఒక ఇండిపెండెంట్ థింకింగ్ కావాలి, ఒక పాయింట్ ఆఫ్ వ్యూ కావాలి. నా దేశము గురించి నేను ఆలోచించాలి, ఏ అమెరికానో యూరోపో కాదు. సో అలాంటప్పుడు మీకు యురేనియంకి సంబంధించిన కీలకమైన మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అండి, ఇందులో కూడా వాళ్ళు సంతకాలు పెట్టారు. సో భారత్కి మీకు యురేనియం అనేది ఆస్ట్రేలియా నుంచి, కెనడా నుంచి, అంటే అమెరికా యొక్క జూనియర్ పార్ట్నర్, మీకు అమెరికా యొక్క ఒక స్టేట్ కెనడా, మీకు వాళ్ళ ప్రధానమంత్రి ఒక గవర్నర్, ఇన్ని రకాలుగా ట్రంప్ అవమానించేవాడు. సో వాళ్ళు కూడా మాకు ఈ బానిస సంఖ్యలు వద్దు అంటే ఆస్ట్రేలియా, కెనడా ఈ దేశాలనంతా గమనించారు అనుకోండి, మీకు అమెరికా ఒక వీక్ కంట్రీ. మీ నాటో అని ఏదైతే మాట్లాడుతున్నారో వేస్ట్. సో మేము మా దేశము కోసమే ఆలోచించాలి. మోడల్ ఎవరు? భారత్. సో భారత్ పూర్తిగా అలా ఉంది. భారత్ మోడల్లోనే మేము ఉండాలని ఇవాళ డిఫెన్స్ కోఆపరేషన్ కూడా వీళ్ళు మనతో పెట్టుకుంటున్నారండి. ఇదే నేను మాట్లాడాను. అంటే ఏదో యురేనియము లేదా ఈ కోకోస్ ఐలాండ్స్ ఇవి కాదండి. డిఫెన్స్ రంగములో కూడా మిలిటరీ టు మిలిటరీ ఇవాళ ఆస్ట్రేలియా మనతో కలవడానికి, అంటే కోకోస్ ఐలాండ్స్లో భారత్ యొక్క మిలిటరీ ప్రజెన్స్ అనేది రాబోతుందండి. ఇంత పెద్ద విషయము మోదీ ఈ ట్రిప్పులో జరిగింది. ఇండోనేషియాతో మనం ఆయుధాల అమ్మకానికి సంబంధించి అగ్రిమెంట్లు వేసుకున్నాము. ఇప్పుడు ఆస్ట్రేలియాతో ఇంత పెద్ద ఒప్పందం జరిగిందంటే దీన్ని మీరు ఎలా చూస్తున్నారు? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.